నైస్. ఇప్పుడు మనం హల్దీకి కొన్ని డెకరేషన్స్ అనుకుంటున్నాం కదా! హ్మ్. ఇవెలా ఉంటాయో చూడు. ఇదిగో బావుంది. బావుంది కదా! ఇది ఓకే. ట్రెడిషనల్‌గా ఉంది. ట్రెడిషనల్‌గా ఇది రాయల్‌గా ఉంది. బట్ ఇది నాకు బాగా నచ్చింది. బావుంది. చాలా బావుంది. కానీ బడ్జెట్ ఎక్కువైపోద్ది. ఆ లెక్కలవి నువ్వే చూసుకోవాలి దగ్గరుండి. బడ్జెట్ కాదు, లెక్కలు కాదు గానీ, హ్మ్. నువ్వు అన్నిటికి ముందుంటావు గానీ, లెక్కలనగానే ఎందుకే వెనక్కెళ్ళిపోతావు? వాట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్? ఇప్పుడు వెరీ సింపుల్. నేను ఎవరైనా మోసం చేశారనుకో, ఆ! దగ్గరగా ఉంటావా? దూరంగా ఉంచుతావా? ఆబ్వియస్‌లీ దూరంగానే ఉంటాం. ఉంచుతావా? ఆ! నేనదే చేస్తున్నా. ఇప్పుడు లెక్కలు నిన్ను మోసం చేసేయా? మరి ఏ రకంగానే? నీకర్థమయ్యేలా ఎలా చెప్పను? హా! 2 + 2 ఎంత? 4, 2 2జా? 4 నైస్ నో? ఆ! ఫ్యాబ్. బావుందిగా. లెక్కలు నాకు బా నచ్చాయప్పుడు. ఆ! 3 + 3 ఎంత? 6, 3 3జా? 9 జరిగిపోలే? మోసం అయిపోలే? ఈడు సీ 3 3 నేనైతే మోసం చేసినట్టా? నీకింకా అర్థం కావట్లేదు బావ. ఆ! ఇప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ఏంటి? ప్లస్ నెగెటివ్‌కి నెగెటివ్ కలిస్తే నెగెటివ్ స్క్వేర్ అవ్వాలి కానీ ప్లస్ ఎలా అయితది? మోసమేనా? ఓయమ్మ! ఇంతకన్నా మోసం జరుగుతుందా అసలెక్కడైనా ప్రపంచంలో? నెగెటివ్ స్క్వేరా? హ్మ్. అయ్య బాబోయ్! నువ్వు ఐన్‌స్టీన్ అయిపోతావేమో! కానీ నాకు లాజిక్ అర్థం అవ్వలే. నెగెటివ్, నెగెటివ్, నన్నెప్పుడు ఇలానే నెగెటివ్ స్క్వేర్ పొగుడుతూ ఏంటి? ఉంటా. నా తెలివితేటలంటే నీకు బా ఇష్టం నాకు తెలుసు కదా! కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేయవా? నెగెటివ్, నెగెటివ్ ఏంటిది? ఇప్పుడు ఆ! పాలలో పెరిగేస్తే ఏమవుతుంది? పెరుగవుద్ది. పెరుగులో పెరిగేస్తే? పెరుగే అవుద్ది. పాలల్లో పాలేస్తే? పాలవుద్ది. మరి పెరుగులో పెరిగేస్తే పాలవుతుందా? అవ్వదు. అదేగా నేను చెప్పింది. ఇప్పుడు అర్థమైందా? ఏంటి? మోసపోకండి. పెరుగులో పెరుగేస్తే పెరుగవ్వకుండా పాలవ్వాలా? దీన్ని మోసం అంటారా? So please subscribe, whatever. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా!